చరిత్రను కేవలం చదివే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చరిత్ర జరిగిన నేలపై నడిచే వాళ్ళు చాలా తక్కువ. తెలియని చరిత్రను వెతుకుతూ దాగి ఉన్న అద్భుతాలను ప్రపంచానికి చూపిస్తూ ప్రతి యాత్రను ఒక కథగా మార్చే మీ ఛానల్ మీ విహారయాత్రికుడు. రండి, ఈరోజు మనం ఒక మహావీరుడి చివరి అడుగుజాలను అనుసరిద్దాం. అడవులు, కొండలు, లోయలు, ఈ ప్రకృతి మధ్యలో ఎన్నో కథలు దాగి ఉన్నాయి. కొన్ని కథలు కాలగర్భంలో కలిసిపోయాయి, మరికొన్ని కథలు తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోయాయి. అలాంటి ఒక కథ, ఒక మహావీరుడి కథ, ఒక తిరుగుబాటు యోధుడి కథ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి కథ. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడం అంటే ఆ రోజుల్లో అసాధ్యంగా భావించేవారు, కానీ ఒక యువకుడు మాత్రం భయపడలేదు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గిరిజనుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడాడు. అతని పేరు వినగానే ధైర్యం గుర్తుకు వస్తుంది, త్యాగం గుర్తుకు వస్తుంది, స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం గుర్తుకు వస్తుంది. కానీ నా మనసులో ఎప్పటి నుంచో ఒక చిన్న ప్రశ్న ఉంది. ఆ మహావీరుణ్ణి బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారు, ఎక్కడ కాల్చి చంపారు? ఈరోజు ఆయన సమాధి ఎలా ఉంది? ఆ ప్రదేశాలను నా కళ్ళతో చూడాలని, ఆ నేలను తాకాలని, ఆ వీరుడి చివరి అడుగుజాలను అనుసరించాలని నాకు చాలా కాలంగా ఒక కోరిక ఉంది. ఎందుకంటే చరిత్రను పుస్తకాల్లో చదవడం ఒక అనుభూతి అయితే, ఆ చరిత్ర జరిగిన ప్రదేశాల్లో నిలబడడం మరో అనుభూతి. ఆయన చివరిసారిగా చూసిన అడవులు, ఆయన నడిచిన దారులు, ఆయనకు పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన ఈ నేల, ఇవన్నీ నా కళ్ళతో చూడాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. అందుకోసమే ఈరోజు మీ విహారయాత్రికుడు నేరుగా పుణ్యభూమికి బయలుదేరాడు. అసలు ఎవరి అల్లూరి? చరిత్ర పుటల్లో ఆయన సృష్టించిన కంపనం ఎలాంటిదో ఓసారి చూద్దాం. జూలై 4, 1897లో పాండ్రంగి గ్రామంలో జన్మించిన రామరాజు మన్యం ప్రజల కష్టాలను చూసి ఎలా అల్లూరి సీతారామరాజుగా మారాడో మనందరికీ తెలుసు. కానీ ఆయన బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో పుట్టించిన వణుకు మాత్రం సామాన్యమైంది కాదు. ఆగస్టు 22, 1922 ఈ తేదీ భారత స్వతంత్ర పోరాట చరిత్రలో ఒక మైలురాయి. చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేసి బ్రిటిష్ ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో చారిత్రాత్మక విప్లవం అంటే రంప విప్లవం మొదలైంది. ఆ తర్వాత కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేశారు. దాడి చేయడానికి ముందే నేను ఫలానా రోజు వస్తున్నా, దమ్ముంటే ఆపుకోండి అని లేఖలు పంపి మొండి ధైర్యం అల్లూరి సీతారామరాజుదే. ఆయన్ని పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన తలపై 10,000, ఆయన అనుచరులైన గంటం దొర గారు మరియు మల్లు దొరలపై ఒక్కొక్కరికి గాను 5,000 చొప్పున బహుమతి ప్రకటించింది. అంతటి భయాన్ని ఒకే ఒక్క యువకుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో నింపాడు. ఇప్పుడు మనం ఆ మహావీరుడి చివరి అడుగుజాల వైపు వెళ్దాం. మన మొదటి స్టాపు మంపా గ్రామం. ఇప్పుడు ఇది మన కెమెరాకి మొత్తం రికార్డ్ అవుతున్న ఏరియా మొత్తం మంపా గ్రామం. ఈ కొయ్యూరుకి లెఫ్ట్ సైడ్లో అంటే 3 రోడ్ల జంక్షన్ లాగా వస్తుంది. ఆ 3 రోడ్ల జంక్షన్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కనుక ఈ మంపా గ్రామానికి వెళ్ళడానికి మనకి రోడ్డు అయితే ఉంది. అది కూడా ఆ స్టార్టింగ్లో కూడా చూపిస్తాను. బాగుంది, చాలా ఏరియా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇక్కడ మనకి సెల్ ఫోన్ టవర్లు అయితే ఏమీ దొరకవు, గూగుల్ మ్యాప్స్ కూడా అంతగా ఏమి ఉండవు. మహా అయితే జియో ఇక్కడ బాగా పనిచేస్తుంది, అది కూడా 1 or 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. మా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఇక్కడ ఆగాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఇది నాకు తెలిసి నేను చాలా ఉంటారు మీ ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా మీ ఓల్డ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అట్లాంటి అనుభూతి కలుగుతుంది ఇక్కడ. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పటికీ ఇక్కడ కొట్టుడు బంకులు ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఇందాక నేను చాలా అంటే కెమెరా ఆన్లో లేనప్పుడు చాలామంది వచ్చారు. ఒకసారి వాళ్ళు నాతో మాట్లాడింది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గురించి వాళ్ళ ముత్తాతలు తాతలు చూశారన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా మాకు చెప్పారు. అది ఇక చరిత్రలోకి వెళ్తే మే 7, 1924 మన్యం ప్రజలపై బ్రిటిష్ సైన్యం చేస్తున్న హింసను తట్టుకోలేక
తన ప్రజలను కాపాడటానికే అల్లూరి సీతారామరాజు స్వయంగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. చింతపల్లి కొయ్యూరు ప్రాంతాల సరిహద్దుల్లో మంపా గ్రామం వద్దే మేజర్ గుడాల్ సైన్యం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. అంటే ఇక్కడి నుంచే ఆయన్ను కొయ్యూరుకు తీసుకెళ్లారు. అక్కడే గుడాల్ అంటే మేజర్ గుడాల్ క్యాంపు వేసి ఉన్నాడు. ఈ ప్లేస్ మొత్తాన్ని శ్రీ అల్లూరి సీతారామరాజు పార్క్గా పిలుస్తారు. అది మంపా గ్రామంలో. విజయవాడ నుంచి వచ్చి ఆయన చూడడానికి, ఆయన ప్లేస్ని చూడడానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము. ఇక్కడి నుంచి సూర్య నమస్కారాలు చేసుకొని ఈ చెరువులో స్నానం చేసి ఏ టైం అయినా ఆయన మీకు అక్కడెక్కడో కనిపిస్తున్నట్టుంది. నల్లగా చెట్టు ఒకటి ఉందా, ఆ నల్లగున్న చెట్టు ఏరియాలో కొంచెం అంటే అటువైపు ఇటువైపు ఎగ్జాక్ట్గా తెలీదు, అక్కడ గుహ ఉంటుందంట. ఆ గుహలోనే సీతారామరాజు గారు ఎవరన్నా ఏదన్నా మీటింగ్ పెట్టాలన్నా, ఏదో అత్యవసర సమయంలో ఏమన్నా మాట్లాడన్నా వేగులతో వాళ్ళ అనుచరులతో అక్కడ ఉన్న గుహలోనే ప్రతిదీ అంటే ఆయన ప్రతిదీ అక్కడే కండక్ట్ చేసేవాళ్ళు అంటే మీటింగ్ అనేది. తర్వాత ఎక్కడైనా ఏ వ్యవస్థలైనా ఏదో ఒక లూప్ హోల్ ఒకడు ఉంటాడు. ఆయన ద్వారానే ఆ సీతారామరాజు గారిని పట్టించడం అయితే జరిగింది. ఇక్కడ పట్టుకున్న ఆ వ్యక్తిని ఈ దగ్గరలో ఒక రాజేంద్ర నగరం ఏదో ఉందంట, అక్కడ రాజేంద్ర పాలెం అంట సారీ, ఆ ఊర్లో ఆయన్ని చంపేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి కృష్ణదేవి పట్టణంలో ఖననం చేశారు. ఇది ఆయనకున్న హిస్టరీ. కనిపిస్తున్న ఎర్రని స్థూపం దగ్గరే ఆ నుంచొని ఆయన సూర్య నమస్కారాలు చేసుకొని ఏ టైం అయినా ఇక్కడి నుంచి బయలుదేరి తన రోజువారీ కార్యక్రమాలు అయితే చేసుకునేవాళ్ళు. ఇది ఇక్కడున్న ఈ ప్లేస్కి హిస్టరీ. ఇది అల్లూరి సీతారామరాజు మెమోరియల్ పార్క్ రాజేంద్ర పాలెం. ముంపా నుంచి ఇది 9 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. ఇక్కడే అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకొని తీసుకువచ్చిన కాల్చి చంపిన ఏరియా అయితే ఇదే. బ్రిటిష్ మేజర్ అయిన గూడల్ తన అనుచరులతో అంటే తన బ్రిటిష్ ఆర్మీతో సైన్యంతో ఇక్కడే గుడారాలు వేసుకుని ఉండేవాడు. ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి అంటే సీతారామరాజు గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చి అంటే ముంపా గ్రామం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక చెట్టు ఉంది, అదే చింత చెట్టు. ఆ చింత చెట్టుకి కట్టేసి మరి బుల్లెట్లు వర్షం అయితే ఆయన మీద కురిపించారు. చూద్దాం కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ కాంస్య విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇదే అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన డేటును ఆయన అంటే చంపేసిన ఇయర్ అన్నమాట, చనిపోయిన ఇయర్. ఇది ఆయన ఫస్ట్ ఫాలోవర్ గంటం దొర, ఆయన సెకండ్ ఫాలోవర్ మల్లు దొర. అండ్ ఈయన వచ్చి జొన్నంగి పండల్, ఈయన కూడా ఆయన ఫాలోవరే. ఇది ఇక్కడున్న వాళ్ళు చేసిన అంటారు ఏమేం చేశారు ఏంటనేది ఇక్కడ రాసిన శిలాఫలకాలు రాశారు వీళ్ళు. బాగుంది. ఇది కూడా ఏమంటారు కొంచెం ఇది చేసి ఉంటే బాగుండేది. కోర్టుకు తీసుకెళ్తే మరోసారి విప్లవం చెలరేగుతుందనే భయంతో ఎలాంటి విచారణ లేకుండానే ఒక చింత చెట్టుకు కట్టేసి గుడాల్ ఆదేశంతో తుపాకీ గులతో కాల్చి చంపేశారు. వందే మాత్రం నినాదాల మధ్య కేవలం 22 ఏళ్ల వయసులో ఆ విప్లవ వీరుడు అమరుడయ్యాడు.
ఇక చివరిగా ఆ మహావీరుడు చిరనిద్రలో ఉన్న పవిత్ర స్థలం కృష్ణాదేవిపేట, దాన్నే కేడీపేట అంటారు. తాండవ నది ఒడ్డున ప్రకృతి ఒడిలో ఉన్న ఈ సమాధి వద్దకు అడుగుపెట్టగానే ఒక గంభీరమైన నిశ్శబ్దం మనసును తాకుతుంది. నేడు ఈ పవిత్ర స్థలాన్ని స్థానిక ప్రజలు, అల్లూరి అభిమానులు, అనేక ప్రభుత్వ సంబంధిత శాఖలు కలిసి సంరక్షిస్తున్నారు. సమాధి ప్రాంగణం పరిశుభ్రంగా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనార్థులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం అల్లూరి జయంతి, వర్ధంతి సందర్భంగా వేలాది మంది ప్రజలు, స్వతంత్ర సమర యోధుల అభిమానులు, అధికారులు ఇక్కడికి వచ్చి ఘనంగా నివాళులర్పిస్తారు. ఇది కేవలం ఒక సమాధి మాత్రమే కాదు, ఒక మహావీరుడి త్యాగానికి ప్రతీక, తెలుగు జాతి గర్వానికి చిరునామా. ప్రతి భారతీయుడి జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన పవిత్ర స్థలం. ఇదే మన అల్లూరి సీతారామరాజు గారి అనుచరులైన సేనాని గంటం దొర గారి సమాధిను అల్లూరి సీతారామరాజు గారి భౌతిక దహన పవిత్ర క్షేత్రం. సరిగా ఇప్పటికీ జ్యోతిలా వెలిగిస్తూనే ఉంటారంతా. ఇది మొత్తం ఒక పార్క్ లాగా చేసి అందరికీ దానికి ఉద్యానవనంలా చేశారు దీన్ని. పుస్తకాల్లో చదివిన చరిత్రను ఈరోజు ప్రత్యక్షంగా చూడడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఈ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి తెలియని చరిత్రలు, దాగి ఉన్న దేవాలయాలు, అద్భుతమైన యాత్రలు ముందుగా చూడాలంటే ఇప్పుడే మీ విహారయాత్రకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ప్రతి తెలుగువాడికి షేర్ చేసి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు మనం అందరం కలిసి ఘన నివాళి అర్పిద్దాం. మరో తెలియని చరిత్రతో, మరో అద్భుతమైన యాత్రతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ విహారయాత్రికుడు. జై హింద్.